అప్డేట్స్ చూస్తున్నాం. బీఆర్ఎస్ బంద్ నేపథ్యంలో గజ్వేల్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడికి నిరసనగా గులాబీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గోడల మీద ఫోటోలు పెట్టినంత మాత్రాన ప్రయోజనం ఉండదని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. హామీలు నెరవేరిస్తేనే ప్రజల గుండెల్లో గుడి కట్టుకుంటారని చెప్పారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద దాడికి నిరసనగా బీఆర్ఎస్ గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో గులాబీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని అంటున్న వంటేరు ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చాయి. ఉదయం తెల్లవారుజాము నుంచే డిపో ముందర బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా చేస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో తిరుగుతూ మొత్తం ఎక్కడైనా తెరిచిన షాపులను వాటిని కూడా బంద్ చేపిస్తున్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. అసలు ఈ బంద్ గల కారణాలు ఏంది, వాళ్ళ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఎలా చూస్తున్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ రోజు మీరు బంద్ చేస్తున్నారు, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల మాదిరిగా మారిపోయి మా ఎమ్మెల్యే గారు, రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారుని ఇంటి మీదని దాడి చేస్తే, అది పోలీస్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఇంటి మీదని దాడి చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికి భద్రత ఉంటుంది? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి, అలాంటి గొప్ప వ్యక్తి మీదనే దాడి జరిగితే ఈ రాష్ట్రంలో ఎవరికి భద్రత ఉంటుంది? దానిలో భాగంగా మేము అందరం ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా బంద్కు పిలిపిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికక్కడ బంద్ పాటిస్తున్నారు, స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఎక్కడ కాంగ్రెస్ నాయకుల మాదిరిగా గుండాయిజం చేయట్లేదు. స్వచ్ఛందంగా గజ్వేల్ నియోజకవర్గంలో బంద్ జరుగుతూ ఉంది. మరి మేము ఈ బంద్కు పిలుపు ఇవ్వడానికి కారణం, మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెట్టడానికి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి? ఏం రైట్స్ ఉన్నాయని పెడుతున్నారు? వాళ్ళకు అంటే కలెక్టర్ గారు వచ్చి పెట్టండి, ఎంఆర్ఓ గారు వచ్చి పెట్టండి, ఆర్డీఓ గారు వచ్చి పెట్టండి, లేకపోతే గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో ఫోటోలు పెట్టండి. బీజేపీ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేరు? మీరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు పోతలేరు? ఇలా ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ప్రధానమంత్రి ఫోటో వాళ్ళు దాంట్లో పెట్టుకున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అది సీతక్క గారు ప్రగతి భవన్లో ఉన్నారు, మన బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టుకున్నారా? మరి మేమెందుకు పెట్టాలి? మా దాన్ని ఎందుకు పెడతారు? పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అది గవర్నమెంట్ చట్టంలో కూడా ఎక్కడ పెట్టాలని లేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో ఎవరిని ఫోటో పెట్టమని బలవంతం చేయలే, ఎవరిని ఫోటో పెట్టమని బిచ్చమెత్తుకోలే. ఇవాళ గోడల మీద ఫోటోలు పెట్టినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతాడా? ముఖ్యమంత్రి కాకపోతాడా? మరి ముఖ్యమంత్రికి సోయి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో. అసెంబ్లీలో నీవే ఒక గుండాలని రెచ్చగొట్టినవు, నా వెనకాల కండలు తిరిగినటువంటి ఠాగూర్ ఉండదని చెప్పి మాట్లాడినావు. అంటే దాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్రంలో ఉండే అల్లరి మూకలను కూడా కాంగ్రెస్ కండువాలు వేసుకొని ఇవాళ దౌర్జన్యం చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు హోమ్ మినిస్టర్వి, నువ్వే హోమ్ మినిస్టర్వి, నువ్వే ముఖ్యమంత్రివి. రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉంటే, ప్రజాస్వామ్యం కూని అవుతూ ఉంటే, ఇలా గుండాయిజం చెలరైపోతూ ఉంటే, భూములు కబ్జాలు చేస్తూ ఉంటే, అవినీతికి పాల్పడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? మీరు ఆలోచించండి. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలు 4,000, 2,000 పింఛన్ 4,000, 4,000 పింఛన్ 6,000, రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా 15 కౌలు రైతు భరోసా, ఇట్లా స్కూటీలు, మీరు మహిళలకు ఇచ్చినటువంటి 2,500 రూపాయలు, ఇట్లా మీరు చాలా హామీలు ఇచ్చిండ్రు. అవన్నీ కూడా అమలు చేయండి, వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. గజ్వేల్ నియోజకవర్గంలో 185 కోట్ల రూపాయలు పెండింగ్ వర్కులు ఉన్నాయి. వాటిని మేము శాంక్షన్ ఇచ్చినాం.
మీ గవర్నమెంట్ రాగానే రద్దు చేసిండ్రు. ఇలా బస్ స్టాండ్లు కానీ, రింగ్ రోడ్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ, మహిళా బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీలు కానీ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. దయచేసి ఆ 185 కోట్లు శాంక్షన్ ఇచ్చి మరి గజ్వేల్లో మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. లేకుంటే గల్లీ గల్లీలో మిమ్మల్ని తిరగనీయం, మిమ్మల్ని అడ్డుకుంటాం. మీ మంత్రులు వచ్చినా, మీ ముఖ్యమంత్రి వచ్చినా, మీరు వచ్చినా తప్పకుండా గజ్వేల్ నియోజకవర్గంలో అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అంటే కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అలాంటి క్యాంప్ ఆఫీస్ దగ్గర భద్రత కూడా బాగానే ఉండాలి. మరి అంత పోలీస్ భద్రత ఉన్నప్పుడు ఎలా జరిగింది ఈ ఘటన? పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంటు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా అట్టల్లీ ఫ్లాప్. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్ పక్కనే, పోలీస్ స్టేషన్ కూకేపెట్టు దూరంలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. మరి దాని మీద దాడి జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం, పోలీసు వాళ్ళు అండబెట్టుకొని, స్వయాన హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఆయన అండదండలతోనే కేసీఆర్ గారి మన రెసిడెన్షియల్ హౌస్ మీద, క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అభద్రతా భావంతోనే గజ్వేల్ నియోజకవర్గంలో ఇటు మున్సిపల్ ఎన్నికల్లోనూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి ఓటమి చవిచూడడంతో తమ ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశామని వాళ్ళు చెప్తూ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటిది కనుక జరిగితే మేము శాంతియుతంగా వీటిని ఎదుర్కొంటామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, గజ్వేల్.